మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీడియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో వైఎస్ జయంతి సందర్భంగా షర్మిల పార్టీ ప్రకటన. అధికారికంగా పార్టీ పేరును ప్రకటించిన వైఎస్ షర్మిల. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో ఎల్ రమణ భేటీ. సీఎం కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించినట్టు వెల్లడి. నిర్మల్ జిల్లా మూధోల్లో రైతు వేదికలు ప్రారంభించిన మంత్రి. రైతు సంక్షేమ అభివృద్ధి సీఎం కేసీఆర్ లక్ష్యమన్న అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. దేవరకొండలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పర్యటన. గ్రామాల్లోని ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ. బాసరలో ట్రిపుల్ కళాశాల సిబ్బంది ఆందోళన. కార్మికులకు పని దినాలు తగ్గించడంపై ఆగ్రహం. డీటెయిల్స్ చూస్తే వైఎస్ షర్మిల తన పార్టీ పేరును ప్రకటించారు. హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన పార్టీ ఆవిర్భావ సభలో ఆమె ప్రసంగిస్తూ తన పార్టీ పేరును వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని వెల్లడించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తమ పార్టీ అజెండాలో 3 ముఖ్యమైన అంశాలు ఉన్నాయని చెప్పారు. అవి సంక్షేమం, స్వయం సమృద్ధి, సమానత్వం అని క్షుణ్ణంగా వివరించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ సభలో వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్ బిడ్డలు దొంగలు కాదని, గజ దొంగలు కాదన్నారు. మాటిస్తే ముందుకెళ్లడం తండ్రి నుంచి షర్మిల నేర్చుకుందన్నారు. వైఎస్ వచ్చాక తుపాకుల మోతలు ఆగిపోయాయని, పల్లె బతికిందన్నారు. రక్తం కాదు నీరు మాత్రమే పారాలని ఆలోచించారన్నారు. ప్రాజెక్టులని వైఎస్ హయాంలోనే మొదలయ్యాయని, షర్మిలను మీ కుటుంబంలో ఒకరిగా చూడాలని కోరారు. మాటలు మార్చడం వారికి తెలియదని, మాటకు ప్రాణం ఇచ్చేవాళ్లన్నారు. తమ కుటుంబానికి దాచుకోవడం, దోచుకోవడం తెలియదన్నారు. వైఎస్ అన్ని ప్రాంతాలను సమానంగా చూశారని చెప్పారు. మన వైఎస్ఆర్ ఈరోజు జూలై 8 వైఎస్ఆర్ గారి జయంతి రోజు, మనందరికీ పండుగ రోజు కనుక విధి విధానాలను రాజన్న బిడ్డ సవినయంగా మీ ముందు పెట్టబోతోంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అజెండాలో 3 ముఖ్యమైన అంశాలు రూపుమాపడం. కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో సంక్షేమము ఎలా ఉంది? పెట్టే పైసలు పెడతనే ఉన్నాం, పోయే పైసలు పోతనే. ప్రశంసించిన టీడీపీ తెలంగాణ చీఫ్ ఎల్ రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన టీఆర్ఎస్ లోకి వెళితే ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశాలున్నాయి. ఎల్ రమణ సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిసి తాజా పరిణామాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తనను టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారని ఎల్ రమణ వెల్లడించారు. దీనిపై తన అనుచరులతో చర్చించాల్సి ఉందని, వారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని వివరించారు. సీఎం కేసీఆర్ తో పలు అంశాలు మాట్లాడానని, సామాజిక తెలంగాణ కోసం కలిసి ముందుకు వెళదామని ప్రతిపాదించారని రమణ తెలిపారు. ఎల్ రమణను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. భేటీ అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ రమణ అంటే కేసీఆర్ కు అభిమానం అని తెలిపారు. తెలంగాణలో టీడీపీకి భవిష్యత్తు లేదని, రమణను టీఆర్ఎస్ లోకి రావాలని కేసీఆర్ ఆహ్వానించగా రమణ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. చేనేత వర్గం నుంచి వచ్చిన రమణ వంటి వ్యక్తులు అవసరం టీఆర్ఎస్ కు ఉందని ఎర్రబెల్లి అభిప్రాయపడ్డారు. గమ్మట్టులా
రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ రైతు సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా మూధోల్ మండలం బ్రహ్మణ్ గ్రావ్ గ్రామంలో నిర్మించిన రైతు వేదికను ఎమ్మెల్యే విఠల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రైతుల పక్షపాతిగా పనిచేస్తున్నారని, ఆయన ఆలోచనలకు అనుగుణంగా రైతు వేదికలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని, 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. పెట్టుబడి సాయం కోసం ప్రతి సంవత్సరం 2 దఫాలుగా రైతు బంధు, చనిపోయిన రైతు కుటుంబాన్ని ఆదుకోవడానికి రైతు బీమా పేరిట 5 లక్షలు అందజేస్తోందని తెలిపారు. వ్యవసాయ సమస్యలు పరిష్కారం కోసం రైతు వేదికలను నిర్మిస్తోందని తెలిపారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మొక్కలు నాటారు. సంస్థ అధ్యక్షులు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి హరితారంలో భాగంగా ముధోల్ మండలము, ముధోల్ నియోజకవర్గము బ్రాహ్మణ్ గ్రామంకు రావడం జరిగింది. ఇక్కడ మొక్కలు నాటి మరి రైతు వేదిక 22 లక్షల రూపాయలతో నిర్మాణం చేసిన రైతు వేదికను మనము ప్రారంభోత్సవం చేసుకున్నాము. రైతులు ఒక దగ్గర కూడి మాట్లాడుకోవాలంటే ఎక్కడ కూడా స్థలం లేకుండే, ఇప్పుడు రైతు వేదిక వచ్చిన తర్వాత వాళ్ళకు అక్కడ ఏఈఓ ప్రతిరోజు వచ్చి అక్కడ ఆఫీసులో కూర్చోవడము, ఆ ఏఈ దగ్గరికి పోయి సలహాలు తీసుకోవడము, ఏ పంట వేస్తే బాగుంటుంది, ఏ పంటకు ధర ఉంది, అవన్నీ సూచనలు సలహాలు ఇవ్వడానికి ఏఈఓ గారు ఉంటారు. కాబట్టి మరి మనము ఈ రైతు వేదిక ద్వారా మంచి ప్రయోజనాలు రాబో రోజులలో జరుగుతాయి. ఇప్పటికే మరి గ్రామంలో ఉన్నటువంటి పచ్చదనము, పరిశుభ్రత గురించి రామరెడ్డి సర్పంచ్ గారిని, మరి కలెక్టర్ గారు, అధికారులందరూ కూడా, లోకల్ బాడీ మరియు అడిషనల్ కలెక్టర్ గారు కూడా వారు కూడా ఇక్కడంతా గ్రామంలో చూడడం జరిగింది. ప్రస్తుతం అయితే గ్రామాలన్నీ కూడా మంచి ఇక్కడ ప్లాస్టిక్ కానీ లేకుండా, చెత్త లేకుండా, చెట్లు ఉండడానికి 85% కంటే ఎక్కువ చెట్లు మరి బతికించుకోవడము, మరి నిధులు గ్రామ పంచాయతీకి ఇచ్చే నిధులు ఈ ఊరికి 1,50,000 ప్రతి నెల వస్తున్నాయి. దాంట్లోకి వెళ్ళి 10% నిధులు పచ్చదనం కొరకు ఉపయోగించాలి. అంటే 15,000 రూపాయలు చెట్ల కొరకే ఖర్చు పెట్టాలి. ట్యాంకర్ ఉంది, దాని ద్వారా మరి నీళ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా రేపు రాబో రోజులలో బాగా చెట్లు పెరిగి మంచి పరిశుభ్రత ఉంటే మనకు ఈ వర్షాకాలం సీజనల్ వ్యాధులు వచ్చేవి కూడా రావు. దానివల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. మనకి కరోనా తప్ప ఇక వేరే దాంతో మనకి ఎక్కడ భయం లేదు. మునుపటంత జబ్బులు, అటువంటి జ్వరాలు కానీ ఏం లేకుండా పోతున్నాయి. ఎందుకంటే పరిశుభ్రత చేయబట్టే ఈ దోమల ఎక్కడ కూడా మళ్ళీ వృద్ధి కాకుండా ఎక్కడెక్కడ కట్టుదిట్టం చేస్తున్నాం. కాబట్టి సర్పంచులు, ప్రతి ఊరికి సెక్రటరీ ఉన్నారు, సెక్రటరీ కూడా బాధ్యత ఉంది. ఆ విధంగా సర్పంచులు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి మన అన్ని గ్రామాలను కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. మనము నిన్నే పంచాయరాజ్ మంత్రి గారు రావడం జరిగింది. వారు కూడా అక్కడ మంచిర్యాల జిల్లా నుంచి నిర్మల్ వరకు కూడా వారు కూడా చూడడం జరిగింది. నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు ఎమ్మెల్యే రవీందర్ కుమార్. ఇందపల్లి, జిల్లపల్లి గ్రామాల్లో పల్లె ప్రకృతి వనం, సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు వైకుంఠ ధామాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాలకు బాసటగా నిలిచాయన్నారు. గత ప్రభుత్వాల హయాంలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోక ఎక్కడి సమస్యలు అక్కడే ఉండేవని చెప్పారు. ఇప్పుడు అలాంటి సమస్యలు లేకుండా ప్రభుత్వం ప్రతి సమస్యను పరిష్కరిస్తుందని తెలిపారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.
ఒకటే మాత్రమా ఏమైతే నేను మళ్ళీ పైదన తీసుకోవాలి ఒకటే మాత్రమా ఏమైతే నేను మళ్ళీ పైదన తీసుకోవాలి ఒకటే మాత్రమా నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ కళాశాల ప్రధాన ద్వారం ఎదుట హౌస్ కీపింగ్ సెక్యూరిటీ సిబ్బంది తమ సమస్యలను పరిష్కరించాలంటూ నిరసన చేపట్టారు. వీరికి మద్దతుగా బీఎంఎస్ భారతీయ మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో కార్మికులకు మద్దతు తెలిపారు. కరోనా కారణంగా బాసర ట్రిపుల్ కార్మికులకు పని దినాలు తగ్గిస్తూ కళాశాల వీసీ రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. పని దినాలు తగ్గిస్తూ నూతనంగా అమలు చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని, అదేవిధంగా నెలలో కనీసం 15 రోజులు పని దినాలను కల్పించాలని డిమాండ్ చేస్తూ సుమారు 400 మంది సెక్యూరిటీ హౌస్ కీపింగ్ కార్మికులు పాల్గొన్నారు. 2 నెలల నుండి వేతనాలు ఇవ్వడం లేదని, ఈఎస్ఐ, పీఎఫ్ బకాయిలు చెల్లించలేదని ఐఎస్ఎఫ్ సెక్యూరిటీ సంస్థపై మండిపడ్డారు. సిబ్బందిని కుదించాలని ఉత్తర్వులు వెలువడటంతో కుటుంబాల పోషణ భారమవుతోందని సిబ్బంది వాపోతున్నారు. వీరికి మద్దతుగా కాంగ్రెస్, బీజేపీ, బీఎంఎస్ పార్టీ నాయకులు, యూనియన్ సంఘాలు మద్దతు తెలిపారు. ఏదైతే ఏంటంటే ఇప్పుడు బీసీ గారి ద్వారా మనం పెంచాలి పని దినాలు. రైతుల గుండెల్లో ఆత్మబంధువుగా వైఎస్ రాజశేఖర రెడ్డి నిలిచిపోతారని, తండ్రిని మించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వాదాలు అందించాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ కోరారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని శాంతినగర్లో రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే వరప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దేవసేనమ్మ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతు బాంధవుడు, అపర భగీరథుడు వైఎస్ఆర్ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా రైతు దినోత్సవంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, నేడు తండ్రికి మించిన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేరిగా మురళి, ఎలసిరి గోపాల్ రెడ్డి, మీరారెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, నాగులు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేదవాళ్ళకి ఎన్నో విధాలుగా మంచి జరుగుతుంది. సో ఆ విషయంలో మాత్రం మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేయవలసింది. ఈరోజు ముఖ్యంగా అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ఇక్కడ ఏర్పాటు చేయడం అన్నది గొప్ప విషయం. ఎందుకంటే రైతులకు ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. సో ఆ విషయంలో కూడా వారికి మనస్ఫూర్తిగా మేము అభినందనలు తెలియజేస్తున్నాము.
అది మాత్రం కాకుండా పురుగు మందులు కూడా ముందు మాట్లాడిన వారు చెప్పారు. సో పురుగు మందుల విషయంలో కూడా అది ఏ విధంగా చేసి వాళ్ళకి తొందర లేకుండా ఉంటుందో చేస్తే అది బాగుంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. తర్వాత ఇంత చక్కటి ఇప్పుడు ఈ ఎక్కువగా మనం తెలియచేయవలసింది ఏమిటంటే ఈ పురుగు మందుల విషయం కాదు. పురుగు మందులు వచ్చేసేసి ఒకవేళ ఎక్కువగా కల్తీలు వస్తున్నాయి కనుక పురుగు మందులకు మాత్రం ఇక్కడ చేయడానికి అవకాశం లేదు కనుక ఇక్కడ కలెక్షన్ సెంటర్ పెడతారని చెప్పారు. అది ప్రజలందరికీ తెలిసేటట్టు చేయవలసి, ఎందుకంటే కల్తీలు ఎక్కువ జరిగేది పురుగు మందుల్లో జరుగుతుంది. అది వెంటనే టెస్ట్ చేయించి 2 రోజుల్లో కనుక వచ్చేటట్టుంటే ప్రజల్లో భయం వచ్చి ఎవరైతే నకిలీగా ఉత్పత్తి చేస్తారో వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ధాన్యానికి కానివ్వండి, అలాగే ఎరువుల కొరకు కూడా ఇక్కడ టెస్టింగ్ ల్యాబ్ పెట్టారు. అది చాలా ముఖ్యమైనది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా నాణ్యమైనది ఇస్తున్నారు. అది విత్తనాలు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, పురుగు మందులు కానివ్వండి, ఇవన్నీ కూడా నాణ్యమైనది ఇస్తున్నారు కనుక తప్పు జరగడానికి అవకాశాలు లేవు. అదే సమయంలో పొరపాటు జరగకుండా ఉండడానికి ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు కనుక ఇది చక్కగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారికి కోరుతూ, మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా సంక్షేమ పథకాలు పెట్టి పేదలను కానివ్వండి లేదా రైతులకు కూడా ఈ విధంగా చేస్తున్నందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా వందనాలు. తనకు చాలా పార్టీల నుండి ఆఫర్లు వచ్చాయి కానీ తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని వారికి స్పష్టం చేశానని అన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వెంకటరెడ్డి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న కొత్తగా పీసీసీ కమిటీలో ఉన్న నాయకులందరూ వారి వారి నియోజకవర్గంలోకి వెళ్లి ప్రజలతో కలిసి వారి వారి స్థానాలను తిరిగి గెలుచుకోవాలని కోరారు. లక్షల కోట్లు సంపాదించిన కేసీఆర్ ను ఓడించాలంటే పార్టీలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. నా వ్యక్తిగత అభిప్రాయం, మొన్న నేను ఢిల్లీకి వెళ్ళి చెప్పడం జరిగింది. నిన్న వేరే కార్యక్రమంలో జీవన్ రెడ్డి గారు కూడా రాలేదు, నేను కూడా వేరే పనులతో రాలేకపోయినా. అయినా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ చెప్తున్నా, కమిటీలో ఉన్న వాళ్ళకి కానీ ఎంపీలకు కానీ, ఎమ్మెల్యేలు ఉన్నవారు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్యే కావాల్సిన వాళ్ళు, ఎంపీలు ఉన్న ముగ్గురు వాళ్ళం మొన్న చూసిండ్రు. మన మున్సిపల్ ఎలక్షన్లో నగరకల్ ఎలక్షన్లు అయితే నా కాన్స్టిట్యూన్సీ నేను గెలిపించుకోలేదు. మల్కాజిగిరి గెలిస్తే 48 స్థానాలు ఉంటే 46 స్థానాల్లో డిపాజిట్ పోయింది. నల్గొండ పార్లమెంట్లో చాలా అన్ని మున్సిపాలిటీలు ఓడిపోయాయి. నల్గొండ ప్రాపర్ నా కాన్స్టిట్యూన్సీ నా మున్సిపాలిటీ తప్ప ఓవరాల్గా భువనగిరి మున్సిపాలిటీలో ఎక్కువ స్థానాలు వచ్చినాయి. నేను రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరైతే కమిటీలలో పేర్లు వచ్చిన నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు స్పీచ్లకు పరిమితం కాకండి. మీకు పోస్ట్ ఇచ్చినా సరే మీ గ్రామాలకు, మీ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి నువ్వు పోటీ చేయదలుచుకుంటే ఆ కాన్స్టిట్యూన్సీలో ఉంది ఎవరైనా కానీ, పిసిసి ప్రెసిడెంట్ గారు కానీ ఎవరైనా కానీ, ఎవరి కాన్స్టిట్యూన్సీ వారు గెలుపుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి నా అభిప్రాయం. అందరు లీడర్లు అయి నా గాంధీ భవన్లో కూర్చొని ప్రెస్ మీట్లకు పరిమితం కావద్దు. మన కార్యకర్తలు ఇవాళ పార్టీని నమ్ముకొని ఆస్తులు పోగొట్టుకొని అష్ట కష్టాల్లో ఉన్నారు. జిందాబాదులు కొట్టించుకోవడం కానీ ఇంకా ప్రచారాలు తీసుకోవడం బంద్ చేసుకోవాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మన రిజల్ట్ చూసినా ఒప్పుకోవాలి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అటు చేవెళ్ల పార్లమెంట్ కానీ మల్కాజ్గిరి పార్లమెంట్లో అన్ని స్థానాలు ఓడిపోయినావు. 2 స్థానాలు సొంతంగా గెలిచిండు, 46 స్థానాలు డిపాజిట్ పోయింది. ఎవరికి చెప్పుకోవాలి మా బాధ? నా పార్లమెంట్లోని నగరికల్లో కూడా 2 స్థానాలు వచ్చినాయి. నాదంతే, నేను రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడు కానీ ఒక పక్క కాన్స్టిట్యూన్సీ భువనగిరికో ఆలేరుకో గెలిపించాను మునగాడు ఎవరు లేడు ఇక్కడ. నా పార్లమెంట్ ఉందంటే అంతో ఇంతో నాకు శక్తి ఉంటుంది. నేను అందరం కలిసి గ్రూపులకు అతీతంగా కార్యకర్తలు కూడా కలిసి పనిచేయండి. గెలిచే నాయకునికి పార్లమెంట్ సభ్యుడు చెప్పిన వారికి టికెట్ వస్తుంది. మీరు గ్రూపులు చేసుకుంటే పార్టీకే నష్టం. గాంధీ భవన్లో స్పీచ్ ఇచ్చిన నాయకులకి, కమిటీలో పొందిన నాయకులందరూ చెప్తున్నాం, మీరు ఒక్కొక్కరు మీరు గెలిచిరండి, మీకు సీట్ వస్తుంది, మీరు కమిటీలో ఉన్నారు కాబట్టి అని. ఏ నాయకుడు కూడా ఇవాళ రాష్ట్ర స్థాయిలో గెలిపించే నాయకుడు నాతో సహా ఎవరు లేడు. ప్రతి వరం ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు 2, 3, 4 గెలిపించుకుంటా, ఇంకో పార్లమెంట్ 3, 4, ఇంకో పార్లమెంట్ 3, 4, ఇట్లా 10 సీట్లు అవుతాయి. ఆ కమిటీలో ఉన్న వాళ్ళు మనిషికో సీటు గెలిపించుకోరు.
ఎక్కడైతే గెలిచే క్యాండిడేట్లు ఉంటారో ఒక సంవత్సరం ముందే సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీని ఒప్పించి టికెట్లు ఇవ్వాలని చెప్పి కోరుతాం. అట్లయితే పార్టీ గెలుస్తుంది తప్ప ఏ ఒక్క నాయకుడు పిసిసి ప్రెసిడెంట్తో సహా ఎవరు కూడా గెలిపించే నాయకుడు ఇవాళ రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడు రాష్ట్రంలో లేడు. ఉంటే మొన్న వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో గెలుస్తున్నాయా? నేను గట్టనైతే నా కాన్స్టిట్యూన్సీలో గెలిపించుకునేవాడిగా నగరికల్లా. అందుకే సలహా ఇస్తున్నా మీకు అందరు నాయకులకు. నా పార్లమెంట్ సెగ్మెంట్లో 7 స్థానాలలో కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్న నాయకులకు యూనిటీగా ఉండండి. వర్గాలు లేకుండా అందరం కలిసి ఉంటేనే 1,00,000 కోట్లు సంపాదించిన కేసీఆర్ని ఓడగొట్టడం కష్టం. మీరు గ్రూపులు పెట్టుకుంటే భగవంతుడు కూడా మన పార్టీని కాపాడలేడు. రెండవది నేను చెప్తున్నా, నేను నా పార్లమెంట్ కాన్ఫరెన్స్లో తప్పకుండా ఈ 2 సంవత్సరాలు అభివృద్ధితో పాటు పార్టీకి కూడా పూర్తి సమయం కేటాయించి గ్రూపులకు అతీతంగా గెలిచే వారికే టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. పార్లమెంట్ సభ్యుని కాదని చెప్పి పేద రైతుల ఆరాధ్య దైవం దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వాడవాడలా ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ భారీ ఎత్తున నాయకులు తరలివచ్చి స్థానిక వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సేవ చేసుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వైఎస్ రాజశేఖర గారి జయంతి సందర్భంగా రైతు దినోత్సవ కార్యక్రమం కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు పెద్దపీట వేయటం, అదేవిధంగా విద్య, ఆరోగ్యం, ఈ 3 విషయాల మీద, తర్వాత గృహాలు, ఇన్ని స్కీములు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు అతి ఇష్టమైనటువంటి వ్యవసాయం, రైతులకు సంబంధించినటువంటి అన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు రైతు దినోత్సవం జరుపుకోవడం, అనంతపురం నుంచి ఈరోజు చాలా కార్యక్రమాలు కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఇంటిలో ఇల్లాలు, రైతు సుఖంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా సుభిక్షంగా ఉంటుందని నమ్మే నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా ప్రజల యొక్క బాధని, కష్టాల్ని కళ్ళతో చూసి హృదయంతో చలించే కుటుంబాలు వైఎస్ కుటుంబం. తప్పకుండా ప్రజలందరికీ మంచి జరుగుతుందని ఆశిస్తూ ఈ యొక్క జన్మదినానికి, రాజశేఖర జన్మదిన సందర్భంగా వచ్చేటువంటి మా వైఎస్ఆర్ పార్టీ లీడర్లకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దివంగత ముఖ్యమంత్రి గారు 72వ జన్మదిన సందర్భంగా రైతు దినోత్సవం జరుపుకోవడం అందరికీ ఆనవాయితీ. ఈరోజు రైతులందరికీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. ఇదే విధంగా మన ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు కూడా బర్త్డే ఈరోజు, మన ఎమ్మెల్యే గారు, అది కూడా మంచి శుభదినం. మీకు కూడా సార్ మా తరఫున, మా కాకినాడ ప్రజల తరఫున, అమలాపురం తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు సార్. మీ అందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రైతులు చాలా పురోగమించి ఇంతకాలం బాగా ముందు డెవలప్ అవ్వాలని నేను దేవుడు ప్రార్థిస్తూ, మన ముఖ్యమంత్రి గారు, డైనామిక్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తారని, రాజశేఖర రెడ్డి గారిని కన్నా మించి తండ్రిని మించిన తనుడు అనిపిస్తుంటారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఈవేళ మన ప్రియతమ నేత, దివంగత నేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈవేళ మొత్తం యావత్ రాష్ట్రం కూడా ఆయన చేసిన కార్యక్రమాలు కానీ ఆయన స్మరించుకుంటూ చాలా వైభవంగా ఇవాళ జన్మదిన వేడుకలన్నీ కూడా రాష్ట్రం మొత్తం మీద స్వచ్ఛందంగా ప్రజలు, మా పార్టీ కార్యకర్తలైన ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చేంత విజయవంతంగా జరుపుతూ ఉన్నారు.
ఆయన సేవలు ఈవేళ ఏ రకంగా గతంలో ఎలా చేశారో ఈవేళ తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆయన చేసిన సేవలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు గుండెల్లో కూడా ప్రతి పేదవాడి గుండెల్లో కూడా రాజశేఖర్ గారు ఈరోజు కూడా చిరస్థాయిగా నిలిచారు. మరి ముఖ్యంగా ఈవేళ మా నాయకుడు, మా ప్రియతమ నాయకులు, కాకినాడ శాసనసభ్యులు రాజశేఖర రెడ్డి గారు అంత మహానుభావుడు పుట్టినరోజే మా ఎమ్మెల్యే గారు, మా నాయకుడు, మా ప్రియతమ నాయకుడు, ఈ జిల్లాలోనే కాకినాడ పట్టణాన్ని సుదీర్ఘంగా అభివృద్ధి చేసిన మా నాయకుడు దూరంపూడి చంద్రశేఖర రెడ్డి గారు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాం. థ్యాంక్ యూ. నారాయణపేట జిల్లా కోస్గి మండలం గుండుమల్ గ్రామంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామ ప్రజలతో కలిసి సహపంక్తిలో భోజనం చేశారు. గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ పాషం రామకృష్ణ, జెడ్పీటీసీ ప్రకాష్ రెడ్డి, ఎంపీపీ మధుకర్రావు, సర్పంచ్, టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జరగండి మీరు శివన్న కృష్ణ చట్నీ వేయలేదు ఇక్కడ ఉంది పప్పు కిడ్ ఉంది చేది నువ్వు లోపల కృష్ణ లోపల లోపలికి 6 గంటలకే లేచి గ్రామంలో ఉన్న కాలనీ ఫస్ట్ ఎస్సీ వర్జనవాడ కానీ బీసీ కాలనీ కానీ ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో పొద్దున ఒక 2 గంటల గ్రామం అంతా తిరిగితే గ్రామ సమస్యలు తెలుస్తాయి. ఇంటింటిగా ఇండివిజువల్గా పర్సనల్గా ఉన్న సమస్యలు కూడా తెలుస్తాయనే ఉద్దేశంతోనే ఈ పల్లె ప్రగతి భాగంగా పల్లె నిద్ర చేయడం జరుగుతుంది. ఈరోజు పెద్ద గ్రామం గుండుమాల్ అంటే చాలా పెద్ద గ్రామం. ఈ గుండుమాల్లో ఈరోజు పల్లె నిద్ర చేస్తూ ఉన్నాం. పొద్దున్న 6 గంటల నుంచి 10 గంటల వరకు గ్రామం అంతా కూడా తిరిగి గ్రామసభ పెట్టి ఈ గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎన్ని పనులు జరిగినాయి, ఇంకెన్ని పనులు జరగాలి, ఇంకా ఏమైనా అత్యవసరమైన పనులు ఏమైనా అవసరం ఉన్నాయో అవన్నీ కూడా చూసి మొత్తం కూడా మన సాధ్యమైనంత వరకు గ్రామానికి అవసరం అన్నీ కూడా చేపించడానికే ఈ పల్లె నిద్ర అనే కార్యక్రమం పెట్టినాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో వైఎస్ జయంతి సందర్భంగా షర్మిల పార్టీ ప్రకటన. అధికారికంగా పార్టీ పేరును ప్రకటించిన వైఎస్ షర్మిల. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో ఎల్ రమణ భేటీ. సీఎం కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించినట్టు వెల్లడి. నిర్మల్ జిల్లా మూధూల్లో రైతు వేదికలు ప్రారంభించిన మంత్రి. రైతు సంక్షేమాభివృద్ధి సీఎం కేసీఆర్ లక్ష్యమన్న అల్లోల ఇంద్రకరణ్. దేవరకొండలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పర్యటన. గ్రామాల్లోని ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ. బాసరలో ట్రిపుల్ కళాశాల సిబ్బంది ఆందోళన. కార్మికులకు పని దినాలు తగ్గించడంపై ఆగ్రహం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.